ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగ్లో తగలబెట్టాను. పసిడి ప్రేమికులకు వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్ళు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారా కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈకేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం. ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈకేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లుంటాయి, ఆ నోట్ల మారిగానే దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్ళీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం, వాస్తవాలు ఏమున్నాయో ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈకేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం.
ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే విలేజ్ల్లో సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పెట్టాం. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఏదైతే పెనుగొండలో ఈ కాన్స్టిట్యున్సీలో పెనుగొండ గ్రామం ఎప్పటి నుంచో మీ భూమిని 22A కింద పెట్టేశారు. ఇప్పుడే నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క భూమిని ఎక్కడ పెండింగ్ ఉన్న అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేయమన్నాను. తిరుపతిలో 60-70 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి సెట్టిపల్లె భూముల్ని సెటిల్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ముందుకు పోయాం. ఇది కూడా 22Aనే, ఇది కూడా 22Aనే. 10 సంవత్సరాల నుంచి అవస్థపడ్డాడు. వీళ్ళు వచ్చినా ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు నేను పరిష్కారం చేశా. మీరు పరిష్కారం చేయమని అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు సభ పెట్టి అన్ని వచ్చేసారు. 33,012 మీరు చూస్తే కొన్ని శత్రుగుల పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ హోల్డ్ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి సమస్యల్ని, చాలా సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి నెల నేను వస్తున్నానంటే నా ఆలోచన ఒకటి, నేను రాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండవది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే, మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది కనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9/2 నోటీసులు జారీ చేసిన సమయంలో
ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనామ్ ల్యాండ్స్ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అడిగి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వసారి ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు